అయితే కథ గిట్ట పోతుంది కొండారెడ్డిపల్లి కథ. ఇంటి పేరు చెప్తే నేను ఏమన్నా మీకు గుంజుకపోతున్నా మీ ఇంటి పేరు? పోయినావు ఏ ఊరు అని మందలు ఇచ్చినావు. సరే రాములు నీ పేరు చెప్పకుండా చెప్పబోతి. మరి రాములు ఏం పని చేస్తాడు కొండారెడ్డిపల్లి? ఏదంతా కూలినాలు పోతా. ఎట్లా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మీ ఊరు బాగోతాం ఎట్టుంది? అన్ని కట్టించాడు, మా రోడ్ వేస్తుండే అంతా బాగానే ఉంది మా ఊరికి. అంతేనా? మొత్తానికైతే కొండారెడ్డిపల్లి రూపురేఖలు మారబోతున్నాయి అంటావు. ముఖ్యమంత్రి ఊరంటే ఊరేగా. అబ్బా మరి కోడిపుంజులు కూడా బాగానే ఉన్నాయిగా ఈ ఊళ్ళే. మరి కోస్తావా? నర్సయ్య దాదా కుత్తదేనా? అంతేనా? ఏం సంగతి? ఏం పేరు నీ పేరు? నా పేరు ఎంకమ్మ. ఎంకమ్మ. ఎటువా మరి మీ ముఖ్యమంత్రి? ఎందుకు పోతాడు? ఆడనే ఉండడు హైదరాబాద్. ఏం కావాలి నీకు రేవంత్? ఏం కావాలన్నా రెడ్డి మేమేమో మాదిగొల్లాము. ఎట్లా అయితే ఇప్పుడు ఆ పేర్లు వరుసలు వెళ్ళి పిలుచుకోరా ఎట్లా? నేనైతే మనవాడే అంట. అవునా? మరి నువ్వు మనవాడు అంటే నేను మనవాడు. మీరేమంటే ఓ చిన్నగున్నప్పుడు నీ దండం పెట్టి తాత 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 ఊరికొచ్చి నా భుజాలు ఎక్కి మీద కూర్చొని పిప్పర పెట్టి గోరించేదాకా నన్ను వదిలిపెట్టకపోయేది. నేను ఎందుకంటే గొర్ర కొట్టుకొని అంతా తిరిగిపోయినాను అయితే. మాది అక్కడ నల్లగొండ అయితే ఇక పట్నంలో ఉంటున్నాను నేను కూడా. నేను ఆ లాకిలు వస్తాయా? అట్టనా? మంచోడేనా పెద్ద మనిషి? మంచివాడే. అంతేనా? మంచివాడే. మరి పండుగకు పబ్బకు షర్టకు పడకు వచ్చినప్పుడు ఏమైనా పదో పరకు సాయం చేసిపోతాడా? ఇచ్చిపోతాడు. వ్యాపారం ఇస్తాడు. ఇస్తాడు 2000 1000 ఇచ్చిపోతాడు. ఇస్తాడు 2000 1000 ఇచ్చిపోతాడు. అమ్మా అవును మరి. ఓ స్వామితే 2000 తీసుకుంటున్నావా? అంటావయ్యా నువ్వు ఎందుకు అట్లా అంటావు? మరి ఎందుకు ఇయ్యాడు? 2000 రూపాయలు నీకు ఇచ్చిపోతే మరి ఆ ఇంటి సంవత్సరం పెట్టాలా? అయ్యో వెళ్ళకుంటే ఎట్లా? ఎందుకు మరి నేను పని చేస్తలేనా ఎట్లా? అట్టనా? అవును మరి. పని చేస్తే నువ్వు పుణ్యాలు చేస్తున్నావా? నెలకు ఎంత ఇస్తుండు? ఇంకెంత 20,000 ఇస్తాడు సంవత్సరానికి. సంవత్సరానికి 20,000 ఇస్తాడు. మళ్ళీ పండుగ పాపం పోతే షెడ్డో పడ్డో ఇచ్చిపోతాడు. మొత్తానికి అయితే మరి ఇప్పుడు ఎట్లా మంచిగా అనిపిస్తుందా ముఖ్యమంత్రి అయినాక? మంచిగానే ఉంది మరి. మా ఊరికైతే మంచిగానే ఉంది. ఇంకా అందరూ ఏం తిడుతుండ్రో ఏందో తెలియదు కానీ మాకైతే మంచిగానే అనిపిస్తుంది మా రెడ్డి. అంతేనా? అవును. ఇక్కడ పథకాలు గితకాలు అన్ని మంచిగానే ఉన్నాయి మాకు. మొత్తానికి మొత్తం మోగుతుంది. మోగదు ఎందుకు మోగదు మరి? సీఎం అంటే మొత్తం మోగక మరి ఏం చేస్తుంది? గొర్రా ఓహో ఇది గొర్రగాసే కోయాగా. ఎట్టట్టున్నాయి గొర్రు? అప్పుడు ఇచ్చిండు పెద్ద మనిషికి వేసినావే గొర్రు. మరి ఇప్పుడు రేవంత్ వచ్చినాక చెడ్డో పట్ట ఏమైనా సాయం అందిందా? ఇంకా ఆయన చేస్తూనే చేస్తుండా? ఏం కావాలి నీకు ముఖ్యమంత్రి? పటేల్ కావాలి. అట్టనా? అమ్మని సాహిత్యంగా ఇది చిన్న సన్నది కాదు కూలియాకు నేల కూర్చుడిది. అమ్మో మెల్లగా చెప్తుంది ముచ్చట. ఈ గడిచిన ముసలం ఏం చెప్తుందో మరి. ఇప్పుడు కరువు చూస్తేవి కాలం చూస్తేవి మరి పెద్ద మనిషి రేవంతం అయ్యని ఆ నాటసాలు చూసుకుంటూ వస్తున్నావు. ఎట్ట చేసిండు ఏంది? అప్పుడు ఆయన ఏం పని చేసిండు? బాగానే చేస్తుంది ఇప్పుడే మంచిగా చేస్తుంది ఆయన. అంతేనా? ఏం కావాలి నీకు రేవంతం? ఏందవుతాడు పటేలు? మేము గొల్లోళ్ళం. గొల్లోళ్ళు అయితే ఏంది, గౌనోళ్ళు అయితే ఏంది, ఎవరైతే ఏంది? చిన్నగున్నప్పుడు ఏమని పిలిచినావు సవితి? చిన్నగున్నప్పుడు ఏమని పిలిచినావు చెప్పరా సవితి నువ్వు? అమ్మో చెప్పదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యింది కదా మళ్ళీ ఏ రంగు వస్తాడు. చిన్నప్పుడు అయినా పటేన్లు అని అనుకుంటూ పోయినా ఏమని పిలిచినావు చెప్పు సమితి అంటే నీకేం చెప్పు? నేను చిన్నప్పుడు గట్ట చెప్పరాదు మరి ఇంకేం చెప్పు. సరే మొత్తానికైతే ఇక మరి చెడ్డో పాటు కొండారెడ్డిపల్లి ఏమైనా రూపురేఖలు ఏమైనా మారుతున్నాడు అనిపిస్తుందా? బాగానే ఉంది. అంతేనా? అది ఏమో కానీ మీ ఇండ్ల మీద ఏమో నల్లగా అవు పడుతున్నాయి. ఏంటి అయ్యి? గవే కనబడుతున్నాయి. ఏంటి అయ్యి? ఏమో ఏంటి మాకు రాదు ఏం చేస్తుంది? చదువు వస్తుందా? నాకు నీకంటే చదువు వస్తాయి వచ్చినావు. ఏం పేరు పిరా? కొండలు నా పేరు. నీ పేరు కొండలా? కొండలు ఏం పని చేస్తాడు మగోడు? వ్యవసాయం చేస్తున్నావా? వీరికి నౌకరు రాలేదా? నౌకరుగా వేయలే అప్పుడు చదువుకోలే. చదవలేదా? చదివిన ఇంటర్ వరకు చేసినా కానీ ఇంకా మా నాయన లగం చేసుకున్నావా? మరి అన్నీ అయిపోయినాయి. పిల్లలు కూడా వామ్మో మరి ఇంకా ఒకటి ఎంతమంది పుట్టించినావు? ఒక కొడుకో బిడ్డ. ఇంకేం సాధ్య ఇక ఎందుకంటే తాత ఇక ఇప్పుడు ఇక పేదగా ఉన్నా సాధలేము ఏదలేము అంతేనా కాదా? వామ్మో ఎందుకంటే కొండారెడ్డిపల్లిలో వామ్మో పౌరుషం కలదట ఈ ఊరు. నిజమేనా? అంతే మరి. అంతేనా? మాట చెప్తా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక రేవంత్ చెడ్డో పాట ఊరికి ఏమన్నా అక్కడికి వస్తుండా?
ఇక ఊరికి బాగానే చేస్తున్నాడు. ఏం చేస్తుండు? ఏది రోడ్డు కనిపిస్తలేదా నీకు వస్తుంటే? ఇది ఆయన వచ్చేదాకా చేసిండా? ఇది కాదు, అక్కడ నుంచి ఇది ఇంకా స్టార్టే కాలే ఊర్లో. ఏయ్ ఆ, ఊర్లో స్టార్టే కాలే, గేట్కి వెళ్ళి అవుతుంది. కాదు పిల్లగా, మరి పెద్ద పెద్ద రోడ్లు వేయించుకుంటారు, మరి మా భూములు ఎక్కడ పోవాలి, మా జాగాలు ఎక్కడ పోవాలి, మా ఊర్లు ఎక్కడ కావాలి, ఎవరికి మా ఏమైనా పని పెడుతురు, మీ ఊరే వేయించుకుంటారు అన్నీ. మరి అవుతుంది, అంత అవుతుంది, చిన్న చిన్నగా అంత అవుతుంది. ఆయన వచ్చిందే మొన్న సంవత్సరం అవుతుంది అంతే. చేస్తాడు, టైం ఈ పడుతుంది. సంక్షేమ పథకాల కథ ఏంది, ఎట్టడి సంగతి, మరి ఆ రైతు భరోసా ఏంది, రుణమాఫీ ఏంది, చెడ్డో పాటు అంతా అయిందా మీ ఊళ్ళే? అయితేనే ఉన్నాయి, ఎందుకైతే లేవు. చిన్న చిన్నగా ఇప్పుడే అది కోలుకుంటున్నాడు. అప్పుల పాలు వేసిండు కేసీఆర్, బయట పడాలి కదా. ఈ రామసక్కని మొగోడే ఉన్నట్టుండే అప్పుడపాలకి కాదు పిల్ల, అప్పు ఉందని తెలియదా ఈ మీ పటేల్కు? అరే అల్లకు మనకు పెళ్లి చేసుకున్నాక తెలుస్తుంది ఎంత అయింది ఏందనేది. ఆయన కూడా ఇంకా వచ్చినాక తెలుస్తుంది, అప్పుడే ఉరుకులాడితే కాదు కదా. 1 year అవుతుంది, సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. చిన్న చిన్నగా చేస్తాడు. ఏమంటుండు మరి ముఖ్యమంత్రి? మాట అంటే మాటే చేస్తాడు, అంతేలే, మాట అంటే మాటే చేస్తాడు. అంతేలే. అనాసందైనా కావిలు కలవాడు అంట మాటకు. ఇక ఈ ఊరే అంత మాట ఇచ్చిందంటే తప్పరు. ఇక అది ఏంది కానీ చేస్తాడు, టైం పడుతుంది. ఈ కొండారెడ్డి పల్లె అంటే ఇప్పుడు ఈ కొండారెడ్డి